ఈ సత్యం ప్రియులారా మనం గ్రహించుకోవాలి. ఇప్పుడు మనం చూసినట్లయితే చాలా మంది ఇప్పుడు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే ప్రత్యేకంగా ఫైనాన్షియల్ ప్రాబ్లం సమస్యలు ఉన్నవారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ప్రత్యేకంగా బీదవారు మనం చెప్తాం, బీదవారు దేవుని రాజ్యానికి ఇవ్వ అవసరం లేదు, ధనవంతులు ఇవ్వాలని కాదు. బైబిల్ నేర్పిస్తుంది ధనవంతులని కాదు గాని, బీదవారని కాదు గాని, దేవుని ప్రేమ చేత, యేసుక్రీస్తు ప్రేమ చేత పట్టబడిన వారుగా మీరుండే తప్పకుండా దేవుడు మీకు అనుగ్రహించిన దానిలో ఒక పాటు తప్పకుండా ప్రేమపూర్వంగా దేవుని కొరకు ఇవ్వాలి అనమాట. దేవునికి స్తోత్రం. దానిలో బీదవారని ధనవంతులని లేదు. మనం చాలాసారి మనం అనుకున్న బీదవారి ధనవంతులు ఇవ్వాలి, బీదవారు ఇవ్వాల్సిన అవసరం లేదని. కానీ అట్లా కాదు. దేవుడు దేవుడు మన చేతులు ఏదైనా ఇచ్చి ఉంటే దాని నుండి ఇవ్వాలి అంతే. దేవుడు మన చేతులు ఇవ్వలేదు ఉంటే మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకటి దేవుని యొక్క గొప్ప గుణం ప్రియులారా మనం చూస్తే ఇచ్చే దేవుడు అనమాట. ఇచ్చే దేవుడు అంటే ప్రేమ చూపే దేవుడు అనమాట. దేవునికి స్తోత్రం. దాంట్లో ప్రియులారా మనం తండ్రి దేవుడు తన ప్రియ కుమారుని ఇచ్చేస్తామన్నమాట. ఇచ్చింది కాబట్టి దేనిలో ప్రియులారా తండ్రి అయిన దేవుడు నా ఎగ్జాంపుల్, మీ ఎగ్జాంపుల్, మన మాదిరి అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి దానికంటే గొప్ప మాదిరి ఎవరున్నాడండి? యేసుక్రీస్తు కంటే, తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కంటే గొప్పవారు ఎవరున్నారు? ఇప్పుడు దేవుడు అనమాట మన మాదిరి, దేవుడుగా ఉండాలి. కాబట్టి మనం ప్రత్యేకంగా దేవుని కుమారుగా, దేవుని కుమార్తెగా ఉన్న మనం దేవుని స్వరమిని దేవునికి అడుగజారులో ప్రియులారా మనం బ్రతకాలి. ఇది మనం నేర్చుకోవాలి. కానీ చాలా సారి మన స్వార్థ మనసు ప్రియులారా దేవుని యొక్క దేవుళ్ళు అనుభవించకుండా ప్రియులారా చేస్తుందేమో. కాబట్టి ప్రియులారా మనం సత్యం గ్రహించుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం ఇచ్చేవారుగా ఉండాలి. దేవుని పిలుపు పొందిన మనం అందరు ఇచ్చేవారు ఉండాలి. ప్రత్యేకంగా ప్రేమ మనం ఇచ్చేవారు ఉండాలి. బైబిల్లో రాయబడింది 1 కొరింథీయులు 13వ అధ్యాయంలో ప్రియులారా మనం చూస్తుంటే ప్రేమ గురించి రాయబడింది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలోనికి వచ్చేసారు. కాబట్టి రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం ప్రకారం దేవుడు పరిశుద్ధాత్మ వలన దేవుని ప్రేమతో మన హృదయంలో నింపామన్నమాట. కాబట్టి ఆ ప్రేమ మన ఆత్మ నుండి ఓపెన్ చేయాలి. హృదయం నుండి ఓపెన్ చేసి మనం ఇవ్వడానికి కొరకే మనం అనుభవించాలి ప్రేమ, దేవుని ప్రేమ. దానితో పాటు మన ప్రేమ బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది మన ఆత్మ నుండి దేవుని పరిశుద్ధమైన ప్రేమ ప్రవహించాలి. దేవునికి స్తోత్రం. బైబిల్లో రాయబడింది శత్రువుని కూడా ప్రేమించమని చెప్పాం. శత్రువుని కూడా ప్రేమించమంటే మనుషులు అనమాట. ఎవరైనా మిమ్మల్ని గాయపరిచేవారు ఉన్నారా? ఎవరైనా మిమ్మల్ని తిట్టేవారు ఉన్నారా? కొందరు డైరెక్ట్ లోపలిన కోపం డైరెక్ట్, కొందరు చూపలే ఇండైరెక్ట్ చెప్తారేమో. కాబట్టి ఇప్పుడు ఇలా సరే, ఏ విధమైన సరే మిమ్మల్ని గాయపరిచే వారు ఉన్నారా? ఇన్సల్ట్ చేసిన వారు ఉన్నారా? అవమానపరిచే వారు ఉన్నారా? కాబట్టి వారిని కూడా ప్రియులారా, వారు కూడా మీరు దేవుని నగరంగా ఉండాలని ప్రభు అని యేసుక్రీస్తు కోరుతుంది. చూడండి, యేసుక్రీస్తు స్టాండర్డ్ చాలా గొప్పది అనమాట. చాలా గొప్ప స్టాండర్డ్, హైయెస్ట్ అనమాట. యేసుక్రీస్తు స్టాండర్డ్ చాలా గొప్ప స్టాండర్డ్. మనమైతే మనకు ఎవరైనా మేలు చేస్తుంటే వారికి మనం మేలు చేస్తారేమో మన ప్రేమ. కానీ యేసుక్రీస్తు ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది మేలు చేస్తున్న వారికి మాత్రం కాదు, కీడు చేస్తున్న వారు కూడా వారిని కూడా ప్రేమించే దేవుడు అనమాట. మనుషులను అందరిని ప్రభు ప్రేమిస్తున్నాం అనమాట. అందుకు లోకమని నేను ఎంతో ప్రేమించాను, దేవుడు లోకమని ఎంతో ప్రేమించాను అంటే అందరిని దేవుడు ప్రేమిస్తున్నాం అనమాట. కానీ ప్రేమ ప్రియులారా మనం గ్రహించుకోవాలి. యేసుక్రీస్తు మనల్ని ప్రేమిస్తున్నాం కానీ ఆ ప్రేమ చాలా సరి మనం అది అర్థం కాదేమో. లేదు, మనం గ్రహించుకోవాలి. దేవుని ప్రేమ ప్రియులారా మనం గ్రహించుకొని మనం కూడా తిరిగి ప్రేమించడమే ఇవ్వడం. అంటే మన ఆత్మ నుండి పరిశుద్ధాత్మ ఫలం బయటకు రావాలి. అంటే ప్రేమ నింపబడడం మాత్రం కాదు, అది ప్రవహించాలి అన్నమాట, ఫ్లో అవ్వాలి అన్నమాట. మనందరిలో ప్రేమ ఉంది. కొత్తగా జన్మించిన మన అందరిలో పరిశుద్ధాత్మ వలన యేసుక్రీస్తు యొక్క ప్రేమ మీ ఆత్మలో ఉంది. దేవుని యొక్క సంతోషం మీ ఆత్మలో ఉంది. దేవుని యొక్క సమాధానం మీ ఆత్మలో ఉంది. దేవుని యొక్క పరిశుద్ధం మీలో ఉంది. దేవుని యొక్క జ్ఞానం మీలో ఉంది. మన పాట పాడినట్టు జీవనందరూ మీ ఆత్మలో ఉంది. కానీ మన ఆత్మ నుండి ఇది పొంగి పొరలాలి అనమాట. ప్రవహించాలి అంటే ఇప్పుడు ఇలా మనం తప్పకుండా సమయం గడపాలి. యేసుతో సమయం గడపాలి, వేరే మార్గం లేదు. ప్రేమించాలి, మనం ఇప్పుడు ఇలా సమయం గడపాలి. సమయం గడిపినప్పుడు మన ఆత్మ నుండి ప్రేమ ఇంకా పొంగి పొరలుతుంది అనమాట. ఇప్పుడు వాక్యం మన యేసే మాటలు భూజించినప్పుడు కూడా ఆత్మ నుండి ప్రేమ పొంగి పొరలుతుంది అనమాట. అలాగే బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది ఇది మన ఆత్మ నుండి పొంగి పొరలాలి. పొంగి పొరలు ఏమవుతుంది? యెరూషలేము మాత్రం కాదు, శబరి మాత్రం కాదు, యూదయ మాత్రం కాదు, బూది గంధం దాకే ప్రియులరా ఆ ప్రేమ ప్రవేశిస్తాయి అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బూది గంధం దాకే ఆ దేవుని ప్రేమ
ప్రియులరా స్తోత్రం, అది సువార్త ద్వారా, మంచి క్రియల ద్వారా ఆ ప్రేమ ప్రవహించాలి అనమాట. అప్పుడు ఏమవుతుంది, మీరు భూమికి ఉప్పు, మీరు లోకానికి వెలుగుగా మరచబడతాయి అనమాట. అది దేవుని చిత్తం. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, ప్రేమ మన ఆత్మ నుండి పొంగి పొర్లినాక, యేసులో మన అందరి నుండి పరిశుద్ధమైన దేవుని ప్రేమ పొంగి పొర్లినాక, ఇది రోజు ఇంగిరిస్తామన్నాక, తగ్గిపోవడం కాదు, ఇంగిరిస్తామన్నాక. ఎఫెసోస్ సంఘం గురించి రెండవ రెవల్యూషన్, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం రాయబడింది. ఎఫెసోస్ సంఘం ప్రియులారా మనం చూసినట్లయితే దేవునితో ఉన్న ప్రేమ తగ్గిపోయినట్టు బైబిల్లో రాయబడింది. దేవుని ప్రేమించే వారి ముందు కానీ మెల్లమెల్ల తగ్గిపోయినట్టు బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. తర్వాత హిస్టరీ చెప్తుంది, తర్వాత ఎఫెసోస్ సంఘం కూడా లేకుండా అయినట్టు చెప్తుంది అనమాట. ఇప్పుడు దేవునితో ఉన్న ప్రేమ, యేసుక్రీస్తుతో ఉన్న ప్రేమ తగ్గిపోతున్న కొలది ప్రియులారా మనం ఫలించలేదు. కాబట్టి యేసుక్రీస్తుతో ఉన్న ప్రేమ ప్రియులారా ఇంక్రీస్ అవ్వాలి. దానిలో ఒక టెస్ట్ ఉంది అనమాట. దానిలో ఒక టెస్ట్ ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే మన చేతిలో డబ్బు వచ్చినప్పుడు, దేవుళ్ళు వచ్చినప్పుడు, మనం దేవుని రాజ్యం కొరకు ఇచ్చే విషయంలో మొదటి స్థానంలో మనం ఉన్నామంటే యేసుక్రీస్తును మనం మొదటిగా మనం ప్రేమించినట్టు అనమాట. లేదు, మన అన్ని ఖర్చులు అయిపోయిన తర్వాత, మనకు తెలుసు ఈ కాలంలో ప్రియులారా, ప్రత్యేక ఈ కాలంలో 2025లో ప్రియులారా మనం చూసినట్టే మనకు తెలుసు, ఈ కాలంలో మనల్ని పొద్దున్న నుండి సాయంకాలం దాకా ఎన్నో విషయాలు, ఎన్నో మెసేజ్ వస్తున్నాయి. ఫలానా ఫ్రిడ్జ్ కొనమని, కారు కొనమని, ఇల్లు కొనమని, లేదంటే బట్టలు కొనమని, ఫోన్ కొనమని, కంప్యూటర్ కొనమని, ఎన్నెన్నో విషయాలు మన దగ్గరకు వచ్చి చూపిస్తుంది. మన మొబైల్లో కూడా కొన్ని ప్రెస్ చేసిన చాలు, ఓర్ని ఇచ్చిన చాలు, అన్ని మన దగ్గరికి వచ్చేస్తాయి. ఇప్పుడు మన చేతులు ఉన్న డబ్బు కాబట్టి ప్రియులారా మనం చూస్తుంది ఎన్నో విషయాలు కొనుమని వస్తుంది మన దగ్గర, ఆఫర్ కానీ రకరకాల. కాబట్టి మన చేతిలో ఉన్న డబ్బు, దాని కొరకు మనం సోదరు చాలాసార్లు మనం చూసినట్లయితే ఏదైనా షాప్ కానీ ఏదైనా మొదలు పెట్టి ఉంటే మనం ఊహించిన దానికంటే ఎక్కువ ఖర్చు వస్తున్నాయి. ఊహించిన దానికంటే ఎక్కువ ఖర్చు వస్తున్నప్పుడు ఏమవుతుంది, దేవుని రాజ్యం కొరకు ఇచ్చే విషయంలో మనం వెనకబడతాయి అనమాట. వెనకబడతాయి, చాలాసార్లు వెనకబడతాయి. కాబట్టి ప్రియుల దేశం మనం అర్థం చేసుకోవాలి. మనం ఏం చేసుకోవాలి, దేవుని పులి పొందిన ప్రియులరా, దేవుడు మనకు ఇచ్చిన ధనములో చేతులు వచ్చిన వెంటనే దాని నుండి దేవుని రాజ్యం కొరకు ఉన్నది మనం పక్క పెట్టాలి అనమాట. దేవుని రాజ్యం కొరకు విత్తనాలు మనం తినవద్దు అనమాట. విత్తనాలు దేవుడు మన ఆహారానికి ఇచ్చాము, విత్తనాలు కూడా ఇచ్చాము. కాబట్టి అంత మనం తినడానికి కాదు, దానిలో విత్తనాలు మనం పక్క పెట్టి దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మనం పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడి పెట్టడం చాలా ప్రాముఖ్యం ప్రియులరా. అది మన ఫ్యూచర్ కొరకు అనమాట. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం, మనం అప్పుడు క్రిస్తువులు ఉన్నాము, దేవుని రాజ్యములు ఉన్నాము. మన మామూలు నార్మల్ గా మనం చూస్తుంటే మనం సోదరం, మనం భారతదేశంలో మనం ఇప్పుడు ఉన్నామన్నమాట. హల్లెలూయా. కాబట్టి మన రాష్ట్రంలో, మన దేశంలో ఈ దేవుని రాజ్యం విస్తరింపబడాలి అంటే మీరు నమ్మకం ఉండాలి. మన పెట్టుబడి చాలా ప్రాముఖ్యం. కాబట్టి ప్రియులారా మనం చూసినది అన్నిళ్ళు మనం చూసినదే వారు పెట్టుబడి పెడుతున్నాం, చాలా పెట్టుబడి పెడుతున్నాం. కాబట్టి అది ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి దేవుని కుమార్తెగా మనం పెట్టుబడి విషయంలో దేవుని రాజ్య వ్యాప్తి కొరకు పెట్టుబడి పెట్టాలి. దాని గురించి సమయం ఇవ్వడం మాత్రం కాదు, ప్రార్థన చేయడం మాత్రం కాదు, మనకు దేవుడు దీవించిన కొలది మనం నమ్మకంగా, మనం అధికంగా తక్కువ కాకుండా, పిసనెత్తనం కాకుండా ఇవ్వాలని బైబిల్ మనకు నేర్పిస్తుంది. దానివల్ల ఏమవుతుంది దానివల్ల ప్రియులరా, దేవుని రాజ్యం ఇంక్రీస్ అవుతుంది అనమాట. దేవుని రాజ్యం ఇంక్రీస్ అవుతున్నప్పుడు నాకు మేలు, మన అందరికీ మేలు అనమాట. మన పిల్లలకు అది క్షేమం అనమాట. సత్యం అర్థం చేసుకోవాలి. మనందరం పిల్లలు భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తాం. పిల్లలకు చక్కని భవిష్యత్తు కావాలి, నా మన్మడు మన్మరాలు చూడాలి, వారు మంచిగా ఉండాలని నేను ఆశపడిన వ్యక్తి ఉంటే ప్రియులారా మనం ఫెయిత్ఫుల్ చూపాలి అనమాట. ఫెయిత్ఫుల్ చూపలేదంటే నష్టం వరకు మనకని సత్యం ప్రియులారా అర్థం చేసుకోవాలి. మనకని సత్యం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియుల ఈ కాలంలో మనం నమ్మకంగా ఉండాలి. కానీ మనం నమ్మకం లేకుండా ఉన్నట్టు పరిస్థితులు ప్రియులారా మనల్ని అట్రాక్ట్ చేస్తుంది అనమాట. దేవుని రాజ్యంలో మనం పెట్టుబడి పెట్టకుండా ఎన్నో విధమైన విషయాలు మన ముందుకు వస్తున్నాయి టాప్ లాగే. కాబట్టి ప్రియులారా మనం బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి బైబిల్ మనం ఫాలో చేయాలి. ఏసే మాటలు మనం ఫాలో చేయాలి. మనుషుల మాటలు కాదు, పరిస్థితులు కాదు, ఏసే మాటలు నేను ఫాలో చేయాలి. ఫస్ట్ ఎవరు ఫాలో చేయాలి? నేను ఫాలో చేయాలి. మనందరూ చెప్పాలి నేను ఫాలో చేయాలి. వారి పేరు ఫాలో చేయమని కాదు. నేను దేవుని పిలుపు ఉందన్న మనం అని మాట. దేవుని పిలుపు ఉందన్న మనమే దేవుని మాటలు పట్టించుకోలేదు అంటే ఎవరు పట్టిస్తారండి? ఇంతగా ప్రార్థన చేస్తున్న మీరు నేను దేవుని స్వరం విని దాన్ని పట్టించుకోలేదంటే ఎవరు పట్టిస్తారు? ఎవరు పాటించలేదు.
అప్పుడు ఏమవుతుంది సమస్యలు, అపవాదికరులు ఎక్కువ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, నాశనం జరుగుతుంది అనమాట, నాశనం జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు ఈ నాశనం జరగకుండా ఉండాలి అంటే ఏం చేసుకోవాలి, మీరు దేవుని పులిపోతుందని నేను నమ్మకుండాలి. ఫస్ట్ నేను నమ్మకుండాలి. మన అందరం వ్యక్తిపరంగా నమ్మకంగా ఉండాలి దేవునితో, పేర్సనగా మన దేవునితో. ఇప్పుడు ఎవరు ప్రియులారో మనల్ని పిలిచాం, మర్చిపోవద్దు. ప్రభు మనల్ని పిలిచామన్నమాట, మనుషులు కాదు. సువార్త ద్వారా పిలువబడేమంటే, యేసు రక్తం చేత కొనబడేమంటే దేవుడు పిలిచాము. ఇప్పుడు దేవునితో మన ఫెయిత్ ఉండాలి, దేవునితో మనం నమ్మకం ఉంటే మనుషులతో కూడా నమ్మకంగా బ్రతుకుతాయి అనమాట. దేవునితో మన ఫెయిత్ లేదంటే ఓటమి. యేసు క్రీస్తు శిలువ మరణం ద్వారా జయం అనుగ్రహించాము, కరెక్టే. కానీ ప్రాక్టికల్ జీవితంలో ఆ జయం మనం అనుభవించాలంటే పరిశుద్ధాత్మ స్వరానికి లోబడాలి, దేవునికి లోబడాలి. అదే